వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ప్రస్తుతం మనం ప్రముఖ అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ యాదవ్ దగ్గర ఉన్నాం. ఇటీవల కాలంలో దేశంలో జరుగుతున్న, తెలంగాణలో జరుగుతున్న అనేక న్యాయపరమైన పరిణామాలపై ఆయన అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే లక్ష్మణ్ గారు. నమస్తే అండి. నమస్తే. ఫైన్ సార్. సో ఇటీవల కాలంలో మనం చూసినట్టయితే కొన్ని సంచలనాత్మక పరిణామాలు జరుగుతాయి మన దేశంలోని, మన ప్రముఖంగా చూసుకుంటే తెలంగాణలో. ఈ హైడ్రా తాలూకా ఎఫెక్ట్ అనేది చాలా వర్గాల మీద చూపిస్తుంది. సో మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఒక జీవో పరంగా ఏర్పడినటువంటి హైడ్రా చట్టబద్ధత కలిగి ఉందా లేదా? మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇక్కడ జీవోకి చట్టబద్ధత అనేది ఇక్కడ కల్పించబడలేదు. ఓకే, దీని ఓన్లీ జీవో చేశారు. ఆ జీవోలో జీవో ప్రకారం ఏంటంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో అక్రమ కట్టడాలు నిర్మించినట్టయితే కూల్చివేయబడుతుంది అనేది ఆ జీవో సారాంశం. క్లుప్తంగా చెప్పాలంటే యాక్చువల్లీ ఇక్కడ మనం ఒక జడ్జిమెంట్ ని, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఓల్గా టెల్లీస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది గతంలో. ఆ జడ్జిమెంట్ లో క్లియర్ గా ఏం చెప్తుందంటే, పేదలు కావచ్చు, మురికి వాడలలో నివసించే, మురికి ప్రాంతాలలో నివసించే పేద ప్రజలు కట్టుకున్న ప్రభుత్వ స్థలాలలో నివసించే అటువంటి ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళ ఇల్లు ప్రభుత్వం కూల్చే ముందు, వాళ్ళకు నివాస యోగ్యమైన ప్రాంతాన్ని, నివాసానికి సంబంధించిన స్థలాన్ని కావచ్చు, నివాసాలను కావచ్చు కల్పించిన తర్వాతనే కూల్చాలనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఓల్గా కేసులో ఉన్న జడ్జిమెంట్ సారాంశం. ఓకే, అంటే ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి ఒక జీవోను తీసుకొచ్చి ఈరోజు పేదల ఇల్లు, అంటే ఇక్కడ క్లుప్తంగా ఇక్కడ సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది, పేదల ఇల్లు కూల్చే ముందు వాళ్ళకు నివాసం కల్పించాలి. నిజంగా అలాంటి జడ్జిమెంట్స్ ని మనం ఈ రోజు వైలేట్ చేస్తున్నట్టే కదా ప్రభుత్వం, నాకు అనిపిస్తుంది. అదే నిజంగా ఇప్పుడు మీరు మెన్షన్ చేసినట్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వీళ్ళ దృష్టికి రాలేదా, లేకపోతే వచ్చినప్పటికీ కూడా మనకి విపరీతమైన అధికారాలు ఉన్నాయనేటువంటి ఒక ధోరణితో ముందుకు వెళ్ళారని అనుకోవచ్చా? ఈ మధ్యలో మనం చూస్తున్నాం తెలంగాణ హైకోర్టు కూడా ప్రభుత్వానికి చాలా సందర్భాలలో, అంటే ప్రాపర్ మినిమం, అంటే చట్టంలో ఒక నిబంధన ఉందండి, ఏదైనా నోటీస్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ని బట్టి కావచ్చు, దాన్ని బట్టి మీరు దాన్ని విత్ ఇన్ 15 days టైం ఉండాలి, అట్లీస్ట్ 3 days 4 days 5 days. అసలు నోటీస్ లేకుండా కూల్చడం అనేది అది చట్ట విరుద్ధం. అంటే హైడ్రా అనేది ఒక జీవో తీసుకొచ్చినా, ప్రభుత్వం ఏ జీవో తీసుకొచ్చినా దానికి చట్టబద్ధత లేనప్పుడు, ప్రభుత్వ జీవో కూడా అక్రమంగా పనిచేస్తున్నప్పుడు చట్టం కూడా దాన్ని సమర్థించదు, కోర్టులు కూడా దాన్ని సమర్థించవు. అందుకే సుప్రీంకోర్టు ఓల్గా కేసు అనేది క్లియర్ గా చెప్పింది, పేదల ఇల్లు నువ్వు కూల్చినప్పుడు పేదలు ఎక్కడ బతుకుతాడు? రోడ్డు మీద బతుకుతాడా? రోడ్డు మీద తింటాడా? ఎక్కడ ఉండాలి పేదవాడు? నువ్వు ఉన్న వాళ్ళది కూల్చుతున్నావు. పోనీ ఇంకొకటి, ఇక్కడ మనము తెలంగాణలో మనం ఇంకో విషయం ప్రస్తావించాలి. రెవెన్యూ చట్టాలు ఉన్నవి. ఇప్పుడు ఈ మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది, పాత చట్టం ప్లేస్ లో రెవెన్యూ కొత్త చట్టం కూడా తీసుకొచ్చింది. పాత చట్ట పరిధిలో రెవెన్యూ రికార్డుల ప్రకారమే కదా ఇప్పుడు కొన్ని పర్మిషన్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే కదా కట్టడాలు జరిగినవి. అంటే రెవెన్యూ చట్టం తప్ప హైడ్రానే కరెక్టా? అంటే రెవెన్యూ చట్టం ఎందుకు రూపొందించారు మరి న్యాయ నిపుణులు? హైడ్రా మీరు క్రియేట్ చేసిందే గొప్పదా, మరి వాళ్ళు తీసింది తప్ప? అలాంటప్పుడు ఇప్పుడు పంచాయతీ రికార్డ్స్ కావచ్చు, మున్సిపల్ రికార్డ్స్, హైదరాబాద్ పరిధిలోనే, జిహెచ్ఎంసీ పరిధిలోనే పర్మిషన్ తీసుకొని కట్టిన కట్టడాలను మీరు ఎందుకు కూల్చుతున్నారు? అలాంటప్పుడు వాళ్ళు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? అసలు పర్మిషన్ ఇచ్చిన వ్యక్తిని మీరు కట్టడి చేయాలి. పర్మిషన్ ఎవరైతే ఇచ్చారో ఆ వ్యక్తి మీద మీరు క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇప్పుడు మొన్న ఇక్కడ ఒక ఏరియా సున్నం చెరువు అనే ఒక ఏరియా, సున్నం చెరువు అనే ఒక ఏరియాలో దాని మీద హెచ్ఆర్సీలో కూడా కంప్లైంట్ ఇచ్చున్నాం మేము. 200 మంది పేద ప్రజలు, మురికివాడలో నివసించే ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దౌర్జన్యంగా, వాళ్ళు కనీసం పుస్తకాలు తీసుకునే అవకాశం, కనీసం చంటి పిల్లలను ఎత్తుకొని వెళ్ళడానికి రోడ్డు మీదకి వచ్చిర్రు. ఓల్గా కేసు చెప్తుంది ఏంటి, హైడ్రా చేస్తున్నది ఏంటి? కనీసం నివాస యోగ్యం కూడా కల్పించకుండా బయటకు నెట్టేసి వాళ్ళ మీదే కేసులు బుక్ చేస్తారా? ఇప్పుడు ఈ హైడ్రా పనితీరు వల్ల, హైడ్రా కూల్చివేతల వల్ల చాలా మంది బాధితులు ఉన్నారు. ఈ బాధితులందరూ కూడా మళ్ళీ కోర్టుని అప్రోచ్ అయితే వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉందా? ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాను? 100% అండి. ఇక్కడ ఇప్పుడు సున్నం చెరువే తీసుకుంటే వాళ్ళు గత 15 సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నారు. 15 సంవత్సరాల్లో తెలంగాణ మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంటే ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ 15 సంవత్సరాల నుంచి వాళ్ళ జీవించే హక్కు, ఓల్గా కేసు చెప్తున్నది, అక్కడ ఎక్కడైతే జీవించే హక్కుకు భంగం కలుగుతుందో ఆ భంగం కలిగే క్రమంలో ప్రభుత్వం తప్పు చేసినట్టయితే, లేదా ప్రజలు తప్పు చేసినట్టయితే
వాళ్ళకు నివాస యోగ్యమైన ప్రాంతాన్ని మీరు చూపించి తర్వాత వాళ్ళని అక్కడి నుంచి వెకేట్ చేయించండి. అలాంటి సుప్రీంకోర్టుని మీరు వైలేట్ చేస్తున్నారు. రేపటి రోజు నివాసం మీరు అన్నారు ఇప్పుడు వీళ్ళంతా సుప్రీంకోర్టు మెట్లెక్కిన తర్వాత ఇదే జడ్జిమెంట్ బేస్ చేసుకొని అయ్యా మీరు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది, మాకు జరిగిన అన్యాయం ఇది, ఈ రోజు మేమే 200 మంది తరఫున హెచ్ఆర్సీలో మేమే కంప్లైంట్ చేసినాం. మేము అంటే వాళ్ళు మా దగ్గరకు వస్తే కొందరు ఒక 20 మంది సంతకాలు పెట్టారు. హైడ్రా బాధితులు మా దగ్గరకు వస్తే హెచ్ఆర్సీలో మేము కంప్లైంట్ చేసాం. హెచ్ఆర్సీ దాన్ని స్వీకరించింది. ఇప్పుడు ప్రెజెంట్ హెచ్ఆర్సీ చైర్మన్ ని ప్రభుత్వం అపాయింట్ చేయలేదు కాబట్టి అది ఇప్పటికీ దాని నోటీస్ దశలోనే ఉంది. 100% సుప్రీంకోర్టు ఇచ్చిన ఓల్గా జడ్జిమెంట్ ప్రకారం ఇప్పుడు ఎవరైతే హైడ్రా అక్రమంగా కూల్చివేస్తున్నారో వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు హ్యూమన్ రైట్స్ కమిషన్ ని అప్రోచ్ అయ్యారు బాధితుల తరపు నుంచి. అక్కడ హెచ్ఆర్సీ హెడ్ ఎవరు లేకపోవడం వల్ల మరి అది ఇంకా కూడా కాలయాపన జరిగే అవకాశం ఉంది కదా, బాధితులకి సత్వరంగా న్యాయం జరిగే అవకాశం అయితే లేదు. ప్రస్తుతానికైతే హైడ్రా అనే ఒక జీవో 99 జీవో తీసుకొచ్చి, అంటే ఈ జీవో అనేది ఫైనల్, అంటే ప్రాసెస్ ఇదే, జడ్జిమెంట్ ఇదే, అంటే కోర్టు ఇదే, తీర్పు ఇదే, అంటే జడ్జి ఇదే, ప్రాసెస్ అంతా అలా, అంటే వాళ్ళే క్రియేట్ చేసి మేము చెప్పిందే చట్టం అనేలాగా అవుతున్నారు. అంటే ఎక్కడైతే ఈ జీవోని ఛాలెంజ్ చేసింది, ఈ మధ్యలో ఒక అమ్మాయి లక్ష్మి అనే అమ్మాయి జీవోని ఛాలెంజ్ చేసింది. హైకోర్టు ఏం చేసింది, ఆ జీవో ఏదైతే మీరు 99 జీవో ఇష్యూ చేశారో దానికి విధి విధానాలు ఏంటి, దానికి సంబంధించిన చట్టబద్ధత ఉందా లేదా, దానికి సంబంధించిన కమిషనర్ విధి విధానాలు ఏంటి, అసలు నిజంగా నోటీస్ లేకుండా ఇళ్లను కూల్చొచ్చా, ఆ జీవోలు ఏమన్నా అది ఉందా, ఆ విధానాలను మొత్తం హైకోర్టు అడిగింది. నిజంగా ప్రభుత్వాన్ని అడిగింది. ఇప్పుడు వాళ్ళు కూల్చే ఏదైతే అక్రమంగా కట్టడాలను కూల్చుతున్నారో నిజంగా హైడ్రా కమిషన్ ఆ కూల్చివేతలే వీలు చేసేదే తప్పైతే హైడ్రా కమిషన్ నే రద్దు చేసే అవకాశం ఉంటుంది ప్రభుత్వం, అది హైకోర్టు.